అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అట్లాగే హాజరైనటువంటి మా మిత్రులు గులాబీ సైన్యానికి, పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు సెప్టెంబర్ మొదటి వారంలో గౌరవ కేటీఆర్ గారి నియోజకవర్గ పర్యటన కార్యక్రమానికి షెడ్యూల్ తీసుకోవడం జరిగింది, టైం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా మా నాయకుడు కేటీ రామారావు గారిని కార్యకర్తలతో ముఖాముఖి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. ప్రధానంగా జిల్లా పరిషత్ని స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తెడ్డు చూపెట్టినటువంటి పరిస్థితి. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోగా మళ్ళీ వరుస క్రమంలోనే మళ్ళీ టైంపాస్ రాజకీయాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందుకని స్థానిక ఎన్నికలలో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆగ్రహ వేషాలతో ఉన్నారు. బాగా రైతులైతే బోగస్ బోనస్ ఇస్తారన్నాడు, అది బోగస్ అయిపోయింది. రుణమాఫీ కాలేదు. మరి రైతు బంధు మొన్నేదో రైతు భరోసా కొంతమందికి ఇచ్చేసి జెండా ఊపి ఎగనామం పెట్టిండు. మళ్ళీ యూరియా దొరికే పరిస్థితి, అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేనటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో 33 జిల్లాలకు సంబంధించి 33 జిల్లా పరిషత్తులు గెలవాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతాము. దాంట్లో భాగంగా మొదటిసారిగా రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కొత్తగూడెంకి సంబంధించి, ఇక్కడ భద్రాచలానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని 2 నియోజకవర్గాలు చూసుకోవడం జరిగింది. జిల్లాలో ఒక నైట్ కూడా ఇక్కడే ఉన్నారు. 2 రోజుల పర్యటన మా నాయకులు ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి దాంతో పాటు రేపు భవిష్యత్తులో 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, వాళ్ళ పేపర్లను కూడా రాసేది, చాలా పేపర్లను రాసేది. ఉప ఎన్నిక కూడా దగ్గరికి వస్తాము కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా 100% మళ్ళీ భద్రాచలాన్ని గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో మరి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సన్నాహక సమావేశం ఈరోజు భద్రాచలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అందరు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఓన్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ రోజు కూడా మాస్ మీటింగ్ కాకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మన యువ నాయకుడు కేటీఆర్ గారి పర్యటనని విజయవంతం చేయాలని చెప్పేసి అదే స్ఫూర్తితోని స్థానిక ఎన్నికల్లో కూడా విజయ లక్ష్యాన్ని ఛేదించాలని చెప్పేసి భద్రాద్రి కిల్లా పైన గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా మనందరం కంకరబద్దులై పనిచేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.